పెరుగుతున్న కాలుష్యం నుండి భూమిని కాపాడుకోవాలంటే మొక్కలు పెంచడమే ఏకైక మార్గమన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవన ఆధారమని తెలిపారు. మారేడుపల్లి నెహ్రూ నగర్ పార్కులో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. చెట్లను కాపాడితే అవి జీవకోటిని కాపాడతాయని తెలిపారు. అంతకుముందు రైల్వే కాలనీకి చెందిన భారత షూటర్ ఇషా సింగ్ ను సత్కరించారు శ్రీ గణేష్. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్తల్ విభాగంలో ప్రపంచ రికార్డు సాధించడంపై అభినందనలు తెలిపారు. వేరే వ్యాపారాలు ఉన్న ఆస్తులున్నా కూడా మంచి గాలి లేకుంటే ఎవరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు నాటాల్సిందే. మొక్కలు పెడితే రేపు చెట్లు అయితే పెద్దగా అయినా కొద్ది మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ రోజు పర్యావరణాన్ని మనం కాపాడితే రేపు పర్యావరణం మనం కాపాడుతుంది. దానికి ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు తన ఇంట్లో ఒక మొక్కను నాటుకొని దాని పిల్లలను ఎట్లా సాగుతున్నామో అదే మాదిరిగా చెట్టును కూడా పెంచితే రేపు అది మనని కాపాడుతుంది. కాబట్టి రేపటి గురించి ఇవాళ నుంచి పనిచేయాలని అందరూ ఒక చెట్టు ఈజ్ ఈక్వల్ టు లక్షల మంది ప్రాణాలు కాపాడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో అలా ఎక్కువ బైకులు అయిపోయి ఎక్కువ కార్లు అయిపోయి మొత్తం వాతావరణం అంతా కాలుష్యం అవుతున్న పరిస్థితుల్లో మనని కాపాడేది ఒక్కటే భూమి మీద ఏదంటే చెట్లే. ఆ చెట్లనే మనం కాపాడుకుంటే అదే రేపు పెద్ద రక్షణ. రేపు అనారోగ్యమై హాస్పిటల్ పాలై ఎన్ని రోజులు బతికినమని కాదు, ఎంత ఆరోగ్యంగా బతికినం అనేది ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన సూత్రం ప్రధానంగా మనం ఇచ్చేది చెట్లే. కాబట్టి అందరూ చెట్లు